ఒకప్పుడు గర్భ పరీక్ష కిట్లు లేని రోజులలో మహిళ గర్భవత కాదా అని చెప్పేది ఒక ఆఫ్రికన్ కప్ప. 1930లలో శాస్త్రవేత్తలు ఆఫ్రికన్ క్లాడ్ ఫ్రాగ్ను గర్భ నిర్ధారణ కోసం ఉపయోగించేవారు. మహిళ మూత్రాన్ని ఈ కప్పకు ఇంజెక్ట్ చేస్తే ఆ మహిళ గర్భవతిగా ఉంటే ఆమె యూరిన్లో ఉండే హ్యూమెన్ కోరియానిక్ గోనాడోట్రోఫిన్ అనే హార్మోన్లు కప్పల్లో మార్పులు కలిగించి 24 గంటలలో గుడ్లు పెట్టేలా చేస్తాయి. కప్ప గుడ్లు పెట్టిందంటే మహిళ గర్భవతి అని నిర్ధారిస్తారు. ఈ పరీక్షను హాగ్బెన్ టెస్ట్ అని పిలుస్తారు. బ్రిటిష్ శాస్త్రవేత్త లాన్స్లెట్ హాగ్బెన్ దీన్ని రూపొందించారు. తర్వాత ఈ కప్పలను ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించడం ప్రారంభించగా ల్యాబ్ల నుండి బయటకు వెళ్ళిన కప్పలు ఇతర దేశాల్లో వ్యాధులు వ్యాప్తి చేశాయి. ఈ వ్యాధులు మనుషులకు ప్రమాదం కాకపోయినా ఇతర జీవులకు ప్రమాదకరంగా మారాయి. అమెరికా మరియు యూరోప్ దేశాలలో ప్రస్తుత కాలంలోనూ అధికంగా ఈ కప్పలపై ప్రయోగాలు జరుపుతున్నారు. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలపండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.